ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే దీప అలాగే కార్తిక్ ఇక జ్యోత్స్న దగ్గరికి వస్తారు. ఏంటి చిన్న మేడం ఫీల్ అవుతూ కూర్చుంది? అక్కడ ప్రపోజ్ చేసి వెళ్తానన్నా ఏమైంది? తొక్కైంది. ఏంటి జ్యోత్స్న నీ మనసులో మాట సూరజ్తో చెప్పలేదా? ఏంటి చెప్పేది? అందరి ముందు చెప్తే సూరజ్ రిజెక్ట్ చేస్తే అందరి ముందు పరువు పోతుందనే టెన్షన్తో సూరజ్కి సపరేట్గా చెప్దాం అనుకున్నాను. మరి చెప్పావా? ఏంటి చెప్పడం? నేను చెప్తుంది వినకుండా తన ఎంప్లాయ్ ఫోన్ చేశాడని మాట్లాడుకున్నాడు. సూరజ్కి నేనంటే ఇష్టం లేదేమో దీప. సూరజ్ నిజంగానే నన్ను అవాయిడ్ చేస్తున్నాడేమో. నా మనసులో మాట చెప్పిన సూరజ్ నమ్మడేమో. సూరజ్ నాకు నో చెప్తాడేమో. జ్యోత్స్న నీలో నువ్వే ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు నీకు నువ్వు తక్కువ చేసుకుంటున్నావు? అది కాదు దీప, ప్రేమలో పడితే ఇంతేనేమోలే. బావా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. చూడు జ్యోత్స్న, సూరజ్ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. సూరజ్ మనసులో కూడా నువ్వున్నావు. దీపా నువ్వు చెప్తుంటే వింటే సంతోషంగా ఉంది, కానీ నాకు నమ్మాలనిపించట్లేదు. నమ్ము జ్యోత్స్న, నేను చెప్పేది అక్షరాల నిజం. మరి దీన్ని నేను ఎలా నమ్మాలి? ఎలా తీసుకోవాలి? సరే ఒక్క నిమిషం ఆగు. నీ సూరజ్ మనసులో నువ్వు ఉన్నావో లేదా అన్నది కాసేపట్లో నీకే నేను చూపిస్తాను. ఏంటి దీప ఏమంటున్నావు అని చెప్పి కార్తిక్ అంటాడు. బాబా ఒక్క నిమిషం నువ్వు వాగు, నువ్వు సూరజ్కి ఫోన్ చెయ్యి అని వెనకాలే కార్తిక్ సూరజ్కి ఫోన్ చేస్తాడు. బ్రదర్ అర్జెంటుగా ఒకసారి తాత రూమ్లోకి రా అని చెప్పేసి సూరజ్కి చెప్తాడు. సరే బ్రదర్ అని చెప్పేసి సూరజ్ వస్తూ ఉంటాడు. ఇక దీప సూరజ్ రావడం చూస్తుంది. ఇక సూరజ్ రావడం చూసి వెంటనే జ్యోత్స్న నువ్వు కింద పడిపో. ఏంటి దీప నువ్వు అంటుంది? పడిపోమని చెప్పానా అని చెప్పేసి దీపే కావాలని జ్యోత్స్నని కింద పడేస్తుంది. ఒక్కసారిగా జ్యోత్స్న అమ్మా అని గట్టిగా అరుస్తుంది. దాంతో దీప అలాగే కార్తిక్ అయ్యో జ్యోత్స్న కింద పడిపోయావా? బాగా దెబ్బ తగిలిందే అని గట్టిగా అరుస్తారు. దాంతో వెంటనే సూరజ్ పరుగున అక్కడికి వస్తాడు. జ్యోత్స్న ఏమైంది నీకు? నీకేం కాలేదు కదా? అయినా ఏంటి జ్యోత్స్న, చూసి నడిచేటప్పుడు చూసుకొని నడవాలి కదా. చూడు ఎలా స్లిప్ అయ్యావో. దెబ్బైనా తగిలిందా? కాలేమైనా బెనికిందా? ఇప్పుడు నీకు బాగానే ఉందా అని జ్యోత్స్న మీద సూరజ్ చాలా ప్రేమని చూపిస్తూ ఉంటే దీప అలాగే కార్తిక్ జ్యోత్స్న వైపు చూసి సైగ చేస్తారు. ఇక జ్యోత్స్న దీప చెప్పింది నిజమే, వీడికి నా మీద ప్రేమ ఉంది, కానీ వీడు కావాలని దాన్ని బయట పెట్టట్లేదన్నమాట అని చెప్పేసి జ్యోత్స్న లేదు సూరజ్ నాకిప్పుడు బాగానే ఉంది. ఇందాక నేను వస్తే పట్టించుకోలేదు, ఇప్పుడు నేను పడిపోగానే ఇంత బాగా ప్రేమను చూపిస్తున్నావు. చూడు ఇది ప్రేమ కాదు, కన్సర్న్. ఒక ఓనర్ ఎంప్లాయ్కి మధ్య ఉన్న కన్సర్న్ అంతే. బ్రదర్ ఎందుకు పెద్ద సార్ రూమ్లోకి రమ్మన్నారు? నాతో ఏదైనా మాట్లాడాలా? అవును బ్రదర్ మాట్లాడదామనే నిన్ను రమ్మని చెప్పాను, ఇంతలోకి నువ్వే ఇక్కడికి వచ్చేసావు. ఏంటి బ్రదర్ నాతో ఏమైనా పనుందా? ఉంది కాబట్టే కదా నిన్ను పిలిచాం అని వెనకాలనే ఇక జ్యోత్స్న ఏమో సార్కి పని లేకపోతే రారేమో, బిజీ షెడ్యూల్ అనుకుంటా. అదేం లేదు జ్యోత్స్న అని అంటాడు. ఇక సూరజ్ సరే పద అని చెప్పేసి సూరజ్ని తీసుకొని ఇక కార్తిక్ దీప జ్యోత్స్న హాల్లోకి వస్తారు. ఒక్కసారిగా సూరజ్ వచ్చి నిలబడగానే పైనుంచి ఫుల్గా బెలూన్స్ అయితే పడతాయి. అది చూసి సూరజ్ సర్ప్రైజ్ అవుతాడు. ఇక అలాగే ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతాయి. ఆ తర్వాత సూరజ్ బ్రదర్ ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉండగానే ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే సూరజ్ అని చెప్పేసి అందరూ కూడా సూరజ్ని విష్ చేస్తూ ఇక పైనుంచి బెలూన్స్ అలాగే మెరుపులు ఫ్లవర్స్ని వేస్తూ ఉంటారు. అది చూసి సూరజ్ సర్ప్రైజ్ అవుతాడు. ఇక అక్కడున్న శివనారాయణ అలాగే సుమిత్ర దశరథ అందరూ కూడా హ్యాపీ బర్త్డే సూరజ్ అంటూ విష్ చేస్తూ ఉంటే సూరజ్ సర్ప్రైజ్ అయ్యి అసలు నేను నమ్మలేకపోతున్నాను, ఈరోజు నా బర్త్డే అని ఎలా తెలుసు మీకు? ఇదంతా ఎలా చేశారు? ఎవరు చేశారు? నాకు తెలిసి ఇదంతా వదినా మీ ప్లానే కదా, మీరే నాకు బర్త్డే తెలుసుకొని ఇలా సర్ప్రైజ్ చేశారు కదా అని వెనగాలనే లేదు బ్రదర్ నువ్వు పప్పులో కాలేసావు అని వెనగాలనే జంటి అవును ఇదంతా ప్లాన్ చేసింది ఎవరో కాదు జ్యోత్స్నే. తానే నీ బర్త్డే అని నిన్న పెద్ద ఆయన దగ్గర తెలుసుకొని రాత్రంతా పడుకోకుండా నీకోసం ఇదంతా తానే దగ్గరుండి అరేంజ్ చేసింది. ఇప్పుడు నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికే ఇక్కడ అందరినీ వెయిట్ చేయించింది. అవునా? థ్యాంక్ యూ జ్యోత్స్న. సూరజ్ నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇదంతా ఏర్పాటు చేసిన, నీ బర్త్డే స్పెషల్గా ఉండడానికి ఇదంతా నేను చేశాను. అవును జ్యోత్స్న, నేను లైఫ్లో
ఇప్పటికొచ్చి ఒక్క బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. ఫస్ట్ టైం నీ వల్ల నా బర్త్డే మీ అందరి మధ్యలో ఇంత గ్రాండ్గా జరుగుతుంది అని చెప్పేసి సూరజ్ అంటాడు. సూరజ్ కేక్ కట్ చేయి అని చెప్పేసి పారిజాతం అంటుంది. ఏంటి పారు, కేక్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు? అవునరా, జోష్న సూరజ్కి ఇష్టమని చాక్లెట్ కేక్ తెప్పించింది. జోష్న, నాకు చాక్లెట్ కేక్ అంటే ఇష్టమని నీకెలా తెలుసు? కొంతమంది ఇష్టాలు చెప్పకపోయినా తెలుసుకుంటాను అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఇక శివనారాయణ, సుమిత్ర, దశరథ చాలా సంతోషపడతారు. సూరజ్ అయితే కేక్ కట్ చేసి ఇక అందరికీ కేక్ని ఇస్తాడు. జ్యోత్స్నకి కూడా కేక్ ఇస్తాడు. జ్యోత్స్న అయితే చాలా సంతోషపడుతుంది. ఇక జ్యోత్స్న, సూరజ్ నీకు నా తరపున ఒక స్పెషల్ గిఫ్ట్. ఏంటది? ఇదిగో అని చెప్పేసి సూరజ్కి గిఫ్ట్ ఇస్తుంది. బ్రదర్, గిఫ్ట్ మా ముందే ఓపెన్ చేయొచ్చుగా, చిన్న మేడం నీకేం గిఫ్ట్ ఇచ్చిందో మాకు కూడా చూడాలనుంది అని అనగానే సూరజ్ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తాడు. ఒక్కసారిగా అందులో లవ్ సింబల్ ఉంటుంది. ఇక అందులో ఐ లవ్ యూ సూరజ్ అని ఉంటుంది. ఒక్కసారిగా అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక జ్యోత్స్న, సూరజ్ ఇది చూసి నీకు నా మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో ఇప్పటికైనా బయట పెడతావా? నా మనసులో నిజంగానే నువ్వే ఉన్నావు సూరజ్. ఒకప్పుడు నేను మా బావని ప్రేమిస్తున్నానని, తనే నా ప్రాణమని, తననే పెళ్లి చేసుకుంటానని పిచ్చిదానిలా తిరిగాను. కానీ రియల్ లవ్ అంటే అది కాదని నువ్వొచ్చాకే నాకు తెలిసింది. నాకు అర్థమయ్యేలా చెప్పావు. నా మనసులో ప్రేమని నింపావు. నిజం సూరజ్, ఐ లవ్ యూ అని అనగానే ఇక సూరజ్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. దాంతో అక్కడున్న అందరూ కూడా, సూరజ్ అవును మరి, జ్యోత్స్న ఈరోజు ఏప్రిల్ ఫుల్ని నన్ను చేయాలనుకుంటుందేమో, అందుకే ఇలాంటి సిల్లి డ్రామా ఆడుతుంది. ఏంటి జ్యోత్స్న, ఈ లవ్ సింబల్ ఇచ్చి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని చెప్తే నీ మనసులో నేనున్నానని నేను ఎలా నమ్ముతాననుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నువ్వు బ్రదర్ మీద పెంచుకున్న ప్రేమ నేను వచ్చిన కొన్ని రోజుల్లోనే పోయిందంటే నేను నమ్మటానికి పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? జ్యోత్స్న, నేను మరీ అంత ఫోన్ని కాదు. అయినా నువ్వు ఇవన్నీ చేసేసినంత మాత్రాన నీ మనసులో నేనున్నానని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎలా అనుకుంటాననుకున్నావు? నో, నేను నమ్మను. నువ్వు నన్ను ప్రేమించట్లేదు. నీకు నా మీద ప్రేమ లేదు. ఇప్పుడు కూడా నీ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం నువ్వు మీ వాళ్ళందరినీ ఫోర్స్ చేస్తున్నావు. వాళ్ళతో పాటు నన్ను కూడా ఫోన్లు చేయాలని చూస్తున్నావు. నీ గురించి నాకు బాగా తెలిసి చూస్తున్నా. నువ్వు మనిషిని వేధించే రకం, ప్రేమించే రకం కాదు అని అనగానే ఏం తెలుసురా నీకు అంటూ జ్యోత్స్న సూరజ్ చంప పగల కొడుతుంది. ఒక్కసారిగా అక్కడున్న అందరూ కూడా షాక్ అవుతారు. సుమిత్ర ఇంకా, జ్యోత్స్న లేదు మమ్మీ, వీడికి నా గురించి ఏం తెలుసని ఇంత వాగుతున్నాడు? చెప్పరా సూరజ్, ఏం వాగావు? చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమ ఈ కొన్ని రోజుల్లోనే నా మీద ఎలా కలుగుతుంది అని అడిగావు కదా, సరే అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను రా. నువ్వు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులే కదా అవుతుంది, మరి ఈ కొన్ని రోజుల్లో నా మీద నీకు ప్రేమ ఎలా వచ్చిందిరా అని వెనకాలనే ఒక్కసారిగా సూరజ్ షాక్ అయి అలా జ్యోత్స్న వైపు చూస్తాడు. ఏంట్రా మాట్లాడవేంటి? ఇప్పటి వరకు నీలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నానన్నావు. నీ ఈగోని టచ్ చేసిన అమ్మాయి నేనే అని చెప్పావు. అప్పుడే కదా నన్ను ప్రేమలో పడ్డానని అన్నావు కదా, మరి అలాంటప్పుడు నేను నీతో ప్రేమలో పడ్డానని ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? చెప్పరా, అంటే నీది కూడా ప్రేమ కానట్టే కదా అని వెనకాలనే ఒక్కసారిగా దీప అలాగే కార్తీక్ అందరూ కూడా షాక్ అవుతారు. ఏంట్రా ఏం వాగ్యో? నా మనసులో ఉన్నది నువ్వు కాదా? నా మనసులో నువ్వు లేకపోతే పిచ్చిదానిలాగా రాత్రంతా పడుకోకుండా నీకోసం ఇవన్నీ ఎందుకు చేస్తానరా? నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేదంటే ఈ శివనారాయణ మనవరాలు ఒక ఫూల్ అనుకుంటున్నావా? ఇప్పటి వరకు నేను నిజంగానే నిన్ను ప్రేమించానురా. నీ ప్రేమ కోసమే పిచ్చిదానిలాగా నేను ఎప్పుడు ఎవరి కోసం చేయనివన్నీ నీ కోసం చేశానురా. నీ ఇష్టాలు తెలుసుకున్నాను. కానీ నువ్వు మాత్రం నన్ను ఇంకా ఇలాగే చూస్తున్నావు. ఇప్పుడు నేనేం చేయాలరా? నా మనసులో నువ్వే ఉన్నావని చెప్పడానికి నన్నేం చేయమంటావు? చెప్పరా, నేనేం చేస్తే నువ్వు నమ్ముతావు? నా ప్రాణాలు తీసుకోమంటావా, లేకపోతే ఈ కత్తితో నన్ను పొడుచుకోమంటావా? చెప్పు అని వెనకాలనే ఇక సుమిత్ర, అమ్మ జ్యోత్స్న ఏంటమ్మా ఇది అని అంటూ ఉంటే, లేదు మమ్మీ, ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఆ మనిషి నన్ను రిజెక్ట్ చేసినప్పుడు ఆ మనసు ఎంత బాధపడుతుందో ఈరోజు నేను అది అనుభవిస్తున్నాను మమ్మీ. సూరజ్ గాడు ఎప్పుడు చూసినా నన్ను బంగారం అంటూ ప్రేమ అంటూ నా వెనక తిరుగుతూ ఉంటే వాడిని పిచ్చి కుక్కలా చూశాను. ఇప్పుడు అర్థమవుతుంది
ఆ క్షణం సూరజ్ ఎంత ఫీల్ అయ్యాడో ఇప్పుడు నేను కూడా అంతే ఫీల్ అవుతున్నాను అని అనగానే ఇక సుమిత్ర అది కాదమ్మ జ్యోత్స్న అని అంటూ ఉంటే, లేదు మమ్మీ, నేను చేసిన దానికి నాకు ఇలాగే జరగాలి, నాకు ఇలాగే జరగాలి అంటూ జ్యోత్స్న ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా సూరజ్ బంగారం అని అంటాడు. దాంతో జ్యోత్స్న ఒక్క క్షణం అక్కడ ఆగిపోతుంది. ఇక దీప అలాగే కార్తీక్ అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటే ఇక సూరజ్, ఏంటి బంగారం, నేను నీ మీద కోపడ్డానని నువ్వు కోపంతో వెళ్ళిపోతున్నావా? నీలో నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టడానికి నేను ఇలా మాట్లాడాను. నువ్వంటే నాకు ఇష్టం బంగారం అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న వచ్చి సూరజ్ని అందరి ముందు హక్ చేసుకుంటుంది. ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కార్తీక్, ఇప్పుడు కదా బెలూన్స్ పడాల్సింది, బెలూన్స్ వదలండి అని అంటాడు. ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటాయి, బెలూన్స్ పడుతూ ఉంటాయి. అది చూసి దీపా కార్తీక్, చూసారా తాత, వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంచుకొని బైక్ మాత్రం నటిస్తున్నారు, ఇప్పుడు చూడు ఎలా దొరికిపోయారో అని అనగానే జ్యోత్స్న సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అలాగే దశరథ, ఇక ఆలస్యం చేయకూడదు, రేపే పంతులుగాని పిలిపించి వీళ్ళ పెళ్ళికి మంచి ముహూర్తం పెట్టేద్దాం అని అనగానే ఇక సూరజ్, సార్, నాకు పెళ్ళి సింపుల్గా చేసుకోవడం ఇష్టం, దయచేసి మీరు పెళ్ళిని మాత్రం ఇంటి దగ్గరే జరిపించండి. తప్పకుండా సూరజ్, నీ పెళ్ళి ఇంటి దగ్గరే గ్రాండ్గా జరిపిస్తాం, సరేనా అని వెనకాలనే జ్యోత్స్న సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక దీప, చూసావా జ్యోత్స్న అని వెనకాలనే ఇక జ్యోత్స్న, థ్యాంక్ యూ దీప, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అంటుంది. దాంతో ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంకా ఒక పక్కన పారిజాతం అయితే, ఒసే మంచి పని చేసావే, ఎక్కడ ఈ సూరజ్ గారిని పెళ్లి చేసుకోవాలని చాలా భయపడ్డాను, ఫైనల్గా పెళ్ళికి ఒప్పుకున్నావు, ఇక ఈ కోట్ల ఆస్తి నీదే. గ్రాని, నువ్వు అనుకున్నది జరగదు, ఏంటి నువ్వు అంటున్నావు? అవును గ్రాని, సూరజ్తో నా పెళ్ళయ్యాక బావ నా దగ్గర కుదుర్చుకున్న కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తాను, అలాగే దీపే ఈ ఇంటి వారసురాలని తాతకి అలాగే మమ్మీ డాడీకి చెప్పేస్తాను. ఏంటి నువ్వు అంటుంది? అలా చేస్తే నీకు చిల్లి గవ్వ కూడా రాదు గ్రాని. దీపకి బావకి ఆల్రెడీ తానే వారసురాలనే విషయం తెలుసు, అయినా వాళ్ళు నా పెళ్లి కోసం ఆస్తిని వదులుకున్నారు. అలాంటప్పుడు నేను సూరజ్ కోసం ఆస్తిని వదులుకోలేనా? లేదు గ్రాని, దీప బావ ఆస్తి నాకు ఇవ్వని వాళ్ళు కాదు, వాళ్ళు నాకు ఆస్తిని ఇస్తారు. అలాగే సూరజ్ని పెళ్లి చేసుకుంటే నాకు ఆస్తితో అవసరం లేదు, సూరజ్ ఉంటే నా లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది, నేను చాలా సంతోషంగా ఉంటాను. నీకు పిచ్చి పట్టింది, అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నా మాట వినవే, నేను అస్సలు నీ మాట విన్నా, నేను అన్న మాట నిలబెట్టుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇక కార్తీక్, దీప కూడా చాలా సంతోషపడతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.